నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్. ఈ వీడియోలో మెండిలీ సైట్ ఫర్ మైక్రోసాఫ్ట్ వర్డ్ యాడ్ ని వర్డ్ డాక్యుమెంట్ లో ఏ విధంగా యాడ్ చేసుకోవాలనే విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా వర్డ్ డాక్యుమెంట్ ని ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫైల్ అని చెప్పి టైటిల్ బార్ లో ఫైల్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత గెట్ యాడింగ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆఫీస్ యాడింగ్స్ అని చెప్పి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవడం జరిగింది. ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ యాడింగ్స్ లెఫ్ట్ సైడ్ చూపించడం జరిగింది. డైలాగ్ బాక్స్ లో మనకి ఏ కేటగిరీ కావాలో ఆ కేటగిరీని ఇందులో సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి రెఫరెన్స్ కేటగిరీ కాబట్టి రెఫరెన్స్ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ సెర్చ్ బాక్స్ లో మెండిలీ సైట్ అని చెప్పి టైప్ చేయవలసి ఉంటుంది. మెండిలీ సైట్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ గా అదే యాడిన్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని ప్రీమియం యాడిన్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఎండనోట్ 21 సైట్ వైల్ యూ రైట్ అని చెప్పేసి ఫర్ వర్డ్ డాక్యుమెంట్ అని చెప్పి చూపించడం జరిగింది. అదే విధంగా స్మార్ట్ సైట్ ఫర్ పేపర్స్ అని చెప్పి ఇంకో యాడిన్ అయితే చూపించడం జరిగింది. ఇక్కడ ఎడిషనల్ పర్చేజ్ మే బి రిక్వైర్డ్, అదే విధంగా ఎడిషనల్ పర్చేజ్ మే బి రిక్వైర్డ్ అని చెప్పి చూపించడం జరిగింది. ఈ మెండిలీ సైట్ అనేది ఫ్రీ యాడిన్, దీనికి ఎటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన లేదు. కాబట్టి మనం వర్డ్ డాక్యుమెంట్ లో ఫ్రీగా దీన్ని అయితే యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ మెండిలీ సైట్ అనే యాడిన్ అనేది మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్ 2016, మైక్రోసాఫ్ట్ వర్డ్ 2019 వర్షన్, మైక్రోసాఫ్ట్ 365, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫర్ ఐప్యాడ్ వర్షన్స్ లో మనకి ఇది అందుబాటులో ఉంది. ఇలా మెండిలీ సైట్ అని చెప్పి సెర్చ్ చేసిన తర్వాత మెండిలీ సైట్ యాడిన్ అయితే చూపించడం జరిగింది. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత లైసెన్స్ టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ అని చెప్పి డైలాగ్ బాక్స్ ఓపెన్ అవడం జరిగింది. కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఈ విధంగా గెట్ స్టార్టెడ్ చూపించడం జరిగింది. సైట్ యాజ్ యూ రైట్ చూపించడం జరిగింది. అదే విధంగా యాక్సెస్ రెఫరెన్సెస్ ఫ్రమ్ యువర్ మెండిలీ లైబ్రరీ, ఇన్సర్టెడ్ ఆటో ఫార్మేటెడ్ సైటేషన్స్ అండ్ బిబ్లియోగ్రఫీ, అదే విధంగా చూస్ రైట్ సైటేషన్ స్టైల్ ఫర్ యువర్ ఆర్టికల్ అని చెప్పేసి ఇందులో సైన్ ఇన్ అయ్యే ముందు డైలాగ్ బాక్స్ లో చూపించడం జరిగింది. ఈ మెండిలీ సైట్ అనేది ఒక సపరేట్ గా ప్యానల్ లో అయితే ఓపెన్ అవడం జరిగింది. వర్డ్ డాక్యుమెంట్ ఒక సపరేట్ విండో, అదే విధంగా మెండిలీ సైట్ అనేది ఇంకో సపరేట్ విండోలో ఓపెన్ అవడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మెండిలీ సైట్ అని చెప్పేసి మనకి ఒక ఐకాన్ అయితే చూపించడం జరిగింది. ఇది యాడిన్ ఐకాన్. ఈ మెండిలీ సైట్ లోకి ఫస్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ లో ఏ యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి లాగిన్ అవుతామో అదే యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి మెండిలీ సైట్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లా యూజర్ ఐడి పాస్వర్డ్ టు సైన్ ఇన్ టు మెండిలీ అని చెప్పి చూపించడం జరిగింది. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాలి. అదే విధంగా పాస్వర్డ్ ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం ఏ రిఫరెన్సెస్ అయితే మెండిలీ లైబ్రరీలో యాడ్ చేసుకుంటామో ఆ రిఫరెన్సెస్ అన్ని కూడా ఈ మెండిలీ సైట్ లో డిస్ప్లే అవడం జరుగుతుంది. మనకి ఏదైనా రిఫరెన్సెస్ కావాలంటే ఈ సెర్చ్ బాక్స్ లో మనం సెర్చ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినటువంటి రిఫరెన్స్ ని మనం సెర్చ్ చేసినట్లయితే ఆ ఒక్క రిఫరెన్స్ మాత్రమే ఇక్కడ కింద డిస్ప్లే అవడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మెండిలీ సైట్ యాడిన్ ని మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ మెండిలీ సైట్ యాడిన్ ఉపయోగించి బిబ్లియోగ్రఫీ కానీ అదే విధంగా సైటేషన్స్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ మెండిలీ సైట్ యాడిన్ లో మనకి దాదాపు ఒక 7,000 నుంచి 8,000 దాకా సైటేషన్ స్టైల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా కస్టమ్ సైటేషన్ స్టైల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అదే విధంగా లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది.